హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు లక్షలు ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నాను. సో ఇదైతే ఫస్ట్ నేను తీసుకున్న సెట్ అయితే పింక్ కలర్ అండి. ఇది పింక్ ఆరెంజ్ కూడా లైట్ ఆరెంజ్ వైట్ మిక్స్ ఉంటుంది. సో పింక్ కలర్ అనమాట మెయిన్గా. సో ఇది మొత్తం కూడా సెట్ అనమాట. మీకు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేనైతే చాలా మంచి ప్రైస్కి తీసుకున్నా. ఇప్పుడు 699 ఏమో ఉందండి. నేను తీసుకున్నప్పుడు ఆఫర్ ఉండింది. మేబీ ఆ రోజు నాకు తెలియదు కానీ నేను చూసుకోలేదు. 320 రూపీస్కి డ్రెస్ వచ్చేసిందండి. అంటే చాలా బాగుంది. అంటే క్వాలిటీ మెత్తగా ఉంది, బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీనికి దుప్పటా కూడా మంచిగా పెద్దగా ఇచ్చారనమాట. దుప్పటా చూసారా, సమోసాలు వేసేసి చాలా అంటే నాకు చాలా నచ్చేసింది. అండ్ మనం వేసుకున్నా కూడా ఫేస్ మీదకి ఆ కలర్ రిఫ్లెక్ట్ అయ్యి చాలా గ్లోగా కూడా అనిపిస్తుంది ఫేస్ కూడా నాకు. సో చాలా మంచిగా ఉంది ఇదైతే. అండ్ ఇక్కడైతే మనకు కొంచెం లిటిల్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి ఫ్రంట్ సైడ్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి కట్ కుర్తీ అనమాట. అండ్ ప్యాంట్కి అయితే పాకెట్ కూడా వస్తుంది. మీకు సైడ్ యాడ్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ డ్రెస్ ఇది. అండ్ ఇంకొకటి ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఎలా ఉంటుందో చూడాలి, ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఇది. సో ఇదేంటంటే రస్ట్ కలర్ అనమాట. ప్రజెంట్ ఆరెంజ్ రస్ట్ షేడ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. నాకు ఎందుకు ఇది చూడగానే పిక్లో బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ వీనెక్ రౌండ్ విత్ వీనెక్ వస్తుందండి. అండ్ ఫ్రంట్ అయితే ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. ఎంబ్రాయిడరీ కూడా మనకి ఏంటంటే కొంచెం ముడికుట్టు టైప్ వస్తుంది కదా. మిషన్ ఎంబ్రాయిడరీనే బట్ ముడికొట్టు టైప్ వస్తుంది కదా. సో అలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ కొంచెం డిఫరెంట్ అన్నాం కదా, ఇట్లాగ ఇచ్చారనమాట. ఫ్రిల్స్ లాగా ఇచ్చారు ఇక్కడ. సో అదే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో నెక్ అయితే నార్మల్ అండి. అండ్ కుర్తీ అయితే నార్మల్ కట్ కుర్తీ అనమాట. సో కింద అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది. బ్యాక్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది. నాకు గొంతు కొంచెం బాగాలేదండి, బాగా కోల్డ్ ఉంది. సో ఇంకా అట్లానే కంటిన్యూగా ఇప్పటికి ఒక 20 మినిట్స్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను. బాగా డ్రై అవుతుంది. అడ్జస్ట్ అవ్వండి వాయిస్ పరంగా. అండ్ ప్యాంట్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ అండి. సేమ్ అనమాట. మనకి టాప్ క్లాత్ ఏదైతే ఉందో అదే క్లాత్. అండ్ కింద వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట. కొంచెం ఫ్రిల్స్ టైప్ వచ్చేసి కింద టక్ లాగా వచ్చింది. సో ఇది ప్యాంట్. సో దీనికి పాకెట్ అయితే ఏం లేదండి ప్యాంట్కి, నార్మల్. సో దుపట్టా మాత్రం బాందని ప్రింట్ లాగా మల్టీ కలర్ వచ్చిందండి. మొత్తం కూడా మల్టీ కలర్ అనమాట. సో చూసారా, లెంత్ అయితే మంచిగా ఉందండి. లెంత్ కానీ విడ్త్ కానీ బాగుంది. సో ఇదేంటంటే మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు దుపట్టా అనేది. కలర్ తీసుకున్నాను, బట్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎల్లో మంచిగా అనిపించింది, హల్దీ వీటికి బాగుంటుందని ఎల్లో తీసుకున్నాను. సో ఇదేంటంటే ఎల్లో మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఫ్రంట్. రిమైనింగ్ అంతా కూడా మనకి బాందిని, అంటే అనుకోకుండా ఇట్లా సెట్ అయిపోయిందండి అన్నీ కూడా. సో ఇట్లా బాందిని ప్రింట్ లాగా, ఇది ప్రింట్ అండి, ప్రింట్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. లేస్ తర్వాత ఇట్లా కింద ఎలాస్టిక్, కొంచెం ఎలాస్టిక్ టైప్ ఇచ్చారనమాట. సో ఇవి వచ్చేసరికి హ్యాండ్స్. బ్యాక్ వచ్చేసరికి ఇంకా నార్మల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అంబ్రెల్లా మోడల్ అండి. కట్ కుర్తీ అయితే కాదు, అంబ్రెల్లా మోడల్ ఉంటుంది అనమాట. సో మనకి ఎల్లో కలర్ వల్ల లైట్ అటు ఇటు అవుతుంది. దీనికి ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ప్యాంట్ వచ్చిందండి. సో ఇదనమాట ప్యాంట్. సో కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది నాకైతే, బట్ యా ఓకే. వేరే కలర్స్లో మేబీ ఇంత ట్రాన్స్పరెంట్ అనిపించదేమో, ఎల్లో కలర్ వల్ల అలా అనిపిస్తుంది. సో ఇది మనకి పాకెట్ కూడా వచ్చిందండి. ఇంకా ప్యాంట్ వచ్చేసరికి నార్మల్ ప్యాంట్. అండ్ నెక్స్ట్ అయితే నేను సుఖీ బ్రాండ్ నుంచి ఒక నెక్ సెట్ తీసుకున్నానండి. ఇదేంటంటే స్టోన్స్ టైప్ ఉంటుంది అనమాట, విత్ ఇయర్ రింగ్స్ అంతా కూడా. నైట్ పార్టీస్కి బాగుంటుంది అనిపించింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, 200 ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఇదనమాట, స్టోన్స్ ఉంటుంది మొత్తం కూడా. పెట్టుకుంటాను కొంచెం క్లియర్గా. నైట్ పార్టీస్కి అయితే సూట్ అవుతుందండి. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది కూడా ఏంటంటే పెద్ద వెయిట్ కూడా ఏం లేవండి, లైట్ వెయిట్ ఉన్నాయి. నేను ఒక ఇయర్కి పెట్టుకొని చూపిస్తాను. సో చూసారా,
వెయిట్ లేవు. అసలు అన్నిటి మీద కూడా సూట్ అవుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. చాలా తక్కువ ప్రైస్ అండి. 200 రేంజ్‌లో వచ్చేసిందనుకుంటా నాకు ఈ సెట్. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చూపించడం మర్చిపోయానండి. లాస్ట్ టైం నన్ను ఎవరో కామెంట్‌లో అడిగారు. కండిషనర్‌ది ఒకటి చెప్పండి అక్క అని చెప్పేసి. వాళ్ళు ఒకటేదో యూజ్ చేస్తున్నా అని చెప్పారు. నాకు నేమ్ గుర్తులేదండి. నాకు ఎక్కువ వీటిలో నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నాకు నేమ్స్ పెద్ద గుర్తుండవు. బ్రాండెడ్ నేమ్స్. సో, ఇదొచ్చేసరికి నేను బాడీ వైస్‌ది ఒకటి ఇది ఇంతకుముందు యూజ్ చేశానండి. మంచిగా అనిపించింది. ఇదొచ్చేసరికి కెరాటిన్ కండిషనర్ అనమాట. సో, వీటిల్లో మనకి టైప్స్ ఉంటాయనుకుంటా. నేను అది కూడా చెక్ చేయలేదు. అప్పుడెప్పుడో తీసుకున్నాను. సో, ఇది మనకేంటంటే ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నా, అలాగే బ్రేకేజ్ ఉన్నా కూడా ప్రివెంట్ చేస్తదని. అండ్ చాలా మందికి హెయిర్ అనేది డ్రై అయిపోయి బ్రేక్ అవుతది. ఇప్పుడు నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ బయటకొచ్చిన హెయిర్ అంతా కూడా మధ్యలో ఇక్కడ వరకు కట్ అయిన హెయిర్ అండి. నాకు ఒక్కసారైతే ఇలా పట్టుకుంటే ఇంత హెయిర్ ఇక్కడ వరకు కట్ అయిపోయిందనమాట. అది ఎందుకో తెలియలేదు నాకు. అసలు ఆ టైంలో నాకు ఏంటిది హెయిర్ ఫాల్ నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత హెయిర్ బయటకొచ్చేసింది. సో, తర్వాత అది గ్రో గ్రో అవుతూ ఇప్పుడు కొంచెం ఈ లెంగ్త్‌కొచ్చిందనమాట. లేదంటే హెయిర్ అంతా గూడా ఇక్కడ వరకు కట్ అయిపోయింది నాకు. సో, నేను ఎందుకని ఇదొకసారి యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. నేనైతే కండిషనర్ అనేది మామూలుగా పెట్టనండి. నాకు అలవాట్లేదు. నా హెయిర్ గూడా అంత డ్రైగా అనిపించదు షాంపూ యూజ్ చేసిన తర్వాత ప్రెజెంట్ అయితే. సో, బట్ ఇది డ్యామేజ్ అయితే ఉంది గాబట్టి అంటే దీనికి సంథింగ్ ఏదో చెప్పారు. నేను చూసాను. ప్రోటీన్ రిలేటెడ్ సంథింగ్ అని చెప్పేసి ఓకే. యూజ్ చేసి చూద్దామని కండిషనర్ అయితే తీసుకున్నాను. సో, ఇదొచ్చేసరికి పారాబీన్, సిలికాన్ ఫ్రీ అనమాట. సో, మనకి ఎప్పటికైనా మనము కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే వాటి వల్లే మనకి క్యాన్సర్స్ తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఇంగ్రీడియెంట్స్ అనేది చెక్ చేసుకోండి మీరు తీసుకునేటప్పుడు. ఇదొక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంతకుముందు నాకు తెలీదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ నేను కొంచెం ఆ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి చాలా వరకు తెలుసుకుంటున్నాను. నాకు ఆ నేమ్స్ చూసినా కూడా తెలిసిపోతది. ఇది హార్మ్‌ఫుల్లా నేచురలా అని చెప్పేసి. సో, మోస్ట్‌లీ నేను బయటవి యూజ్ చేయను కాబట్టి నాకంత ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లాంటివి ఏదైనా యూజ్ చేసినప్పుడు మాత్రం చూసుకొని తీసుకుంటాను. సో, ఇదనమాట వీడియో.